ఒక అభిప్రాయము అనుభవం కలిగించడం చాలా ముఖ్యం. దానికి కూడా తీర్మానం చేశారంటున్నారు. చూడాలి మరి మనం. సార్ ఏపీ సీఎంగా మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు ఉండాలి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. మంచిది కదా, అంత మంచి ఉప ముఖ్యమంత్రి, నైతికంగా రాజకీయంగా మద్దతు, ఆకర్షణ పరంగా మద్దతు ఇచ్చే ఒక ఉప ముఖ్యమంత్రి దొరికినందుకు చంద్రబాబు గారు చాలా సంతోషించాలి. ఆయన కూడా దాదాపు అలాంటివి మళ్ళీ రెసిప్రోకేటివ్గా ఆయన కూడా అన్నాడు. ఇక్కడ కూడా మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో ఈ ప్రశ్న కూడా ఒక విలేకరి అడిగాడు. 10 ఏళ్ళు ఆయనే ఉండాలంటున్నారు కదా అని. మరి ఎంత ఎక్కువ అగ్రెసివ్గా స్పందించకుండా ఎవరు ఎన్నేళ్ళు ఉంటారన్నది ప్రజలు నిర్ణయిస్తారు. చేసినటువంటి మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉండరు అన్నారు. సో ఆ సూత్రాన్ని అన్వయిస్తే ప్రస్తుతానికి ఆయన చేసిన మంచి పనులు చాలా లేదు అని ప్రజలు ఓడించారు అని మనం ఒప్పుకున్నట్టే కదా. మంచి పనులు చేస్తే ప్రజలు ఉంటారు, లేదా వెళ్తారన్నారు. కాబట్టి మళ్ళీ మంచి అది తెలుసుకోవాలి. ఇంకా రెండో విషయం, పవన్ కళ్యాణ్ గురించి మీరు చాలాసార్లు చర్చించారు. మీ చర్చలకు వచ్చిన కొంతమంది 2 ఏళ్ల తర్వాత ఆయనే అవుతాడన్నారు. 5 ఏళ్ల తర్వాత మీరు ఏమవుతారు అంటే ఆర్గానిక్గా జరగాలి ఏదైనా అని పవన్ కళ్యాణ్ గురించి చెప్పున్నారు. ఎప్పటికైనా నా తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి గారు సభల్లో మామూలు ఆయన బహిరంగంగానే చెప్పాడు. అవును, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాసేవ దృష్టి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మంచిది అని కూడా ఒకనాటికి అవుతాడని కూడా చెప్పాడు. ఆయన మామూలు వ్యక్తిగతంగా కూడా చెప్తుంటారు, ఇది అంటారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లోకేష్ బాబు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దాదాపు సెకండ్ ఇన్ కమాండ్ తెలుగుదేశం వరకు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉన్నారు. సభలో తరచూ ప్రశ్న వస్తుంది, అది పైకి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఆగిపోతారా, శాశ్వతంగా ఈయనకు ఇదిగా ఉంటారా అన్న ఒక ప్రశ్న. ఉండరు అని అందరికీ తెలుసు, ఉండాలని ఎవరు అనుకోరు. ఖచ్చితంగా ఓ పార్టీ పెట్టిన నాయకుడు, అది చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆర్గానిక్గా రావాలని షర్మిలే అనుకోవాలేంది. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎప్పుడో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో నేను అమరావతిలో సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తాను చూడండి, మేము ఎందుకు చేయకూడదు, ఎప్పుడు మీరే చేయాలని కూడా ఆయన బహిరంగ సభలో అప్పుడు అన్నారు, వాడారు కూడా ఆ పదాలు కూడా. అవుతాను ముఖ్యమంత్రి, పైగా ఎవరన్నారు ఎందుకండి, ఆయన సభలో వేదిక ఎక్కగానే సీఎం 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 అని కింద నుంచి కేకలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడానికి కలవాలి, అందరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పవన్ పిలిపించారు రాజమండ్రి జైలు సాక్షిగా. అది బాగా రాజకీయంగా జయప్రదమై బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. దాన్ని గుర్తించి చంద్రబాబు కూడా 2 ఫోటోలు పెట్టిస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు పదే ఈ ప్రశ్న వస్తుంటే తెలుగుదేశంలో కొంతమంది జీర్ణం చేసుకోలేని వాళ్ళు ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఏంటి, మన బాబు ఉన్నాడు, చిన్న బాబు ఉన్నాడు, ఇదంతా ఒక ప్రశ్న. రెండోది పవన్ ఏదో ఇలా ఉన్నాడు కానీ ఈ తొందరలోనే మార్చేస్తాడు, మావాడు వస్తాడని ఒక సెక్షను. అసలు చెప్పకుండా ఏదో సగం కాలం ఇట్లాంటివి, ఇవన్నీ నిజానికి ఆధారం ఏం లేనివే. దీని మీద బహుశా ఆయన క్లారిటీ ఇవ్వదలుచుకున్నట్టుగా ఉన్నాడు. ఒకటి, తనను తెలుగుదేశం వాళ్ళు భోజనం చేసుకోవాలి, తన మీద ఉన్న సందేహాలు తొలగాలి. రెండవది, అత్యుత్సాహవంతులు వీర పవనులు, ఇది అదే పవనేశ్వర అనేవాళ్ళు ఉన్నారు కదా, మన బండ్ల గణేష్ లాంటి వాళ్ళు. సో బండ్ల గణేష్లు లాంటి వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఏదో వెళ్ళాలి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను చంద్రబాబును అయితే డిస్టర్బ్ చేయను. 10 ఏళ్ళు అన్నాడంటే 5 ఏళ్ళు గ్యారంటీ అని, మినిమం 5 ఏళ్ళ గ్యారంటీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా. ఈ 5 ఏళ్ళు అయితే చంద్రబాబు గారే ఉంటారు, మీరు ఇలాంటి లేనిపోయిన ఆలోచనలు ఏం చేయకండి, ఐ విల్ బి సపోర్టింగ్ అని. రెండోది, పవన్ ప్రొఫైల్ చూసినా కానీ ఇప్పటికిప్పుడు అన్నీ వదులుకొని మొత్తం రాజకీయాల్లో ఇక్కడ తలకిందులు చేసే అంత ఆలోచన చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఆయన ముందు సభలో ప్రవేశించాలి, మన రాజకీయ ముద్ర వేయాలి అనేది ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సనాతన ధర్మం కూడా ఒకటి తీసుకున్నారు అనుకోండి, అది మహారాష్ట్ర ఫలితాలు అవి వచ్చిన తర్వాత అది తేలుతుంది. అందుకని హీఈస్ అష్యూరింగ్ చంద్రబాబు నాయుడు అండ్ ఆల్సో గైడింగ్, తన సొంత పార్టీ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ఆయన అలా మాట్లాడుతుంటే వీళ్ళు ఇలా మాట్లాడలేరు కదా పార్టీగా. అందుకనే ఒక అడుగు కొంచెం ప్రస్తుతానికి ఈ టర్మ్ చంద్రబాబు గారికి ఇద్దాము అనేది ఆయన మెసేజ్. ఇంకా నెక్స్ట్ టైం అంటారు ఆ జగన్ అన్నట్టు ప్రభుత్వము దాని పనితీరు, ప్రజల తీర్పు దాని మీద ఆధారపడి ఉంటుంది.
పైగా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఉదాహరణకు మొన్న రాష్ట్రంలో పరిస్థితి అంత బాగాలేదు, కొన్ని చక్కదిద్దాలి హోంశాఖ, ఇట్లాంటి విమర్శలు వచ్చాయి కదా. అవును. మళ్ళీ నిన్న దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అనితను కాస్త ప్రశంసించారు. సో ఇంక రాజకీయం అన్నాక ఇవన్నీ ఉంటాయి. బట్ సాలిడ్గా నేను చంద్రబాబుని సపోర్ట్ చేస్తాను అనే ఒక మెసేజ్ ఆయన నిన్న ఇచ్చారు. అది చాలా ముఖ్యం. సార్ నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో చూస్తే మహారాష్ట్ర వన్ సైడ్లో అనిపిస్తుందా? అంటే ఇది ఇంకోటి కూడా ఉంది.